ధీరజ్ ప్రేమ వాళ్ళు అలా బండి మీద సడన్గా వెళ్తూ ఉంటారు. ఇక తెల్లవారుజామున వెళ్ళడంతో అక్కడ ఉన్న వేదవతి అయితే రే చిన్నోడు ఆగరా అని చెప్పి అంటుంది. దాంతో ధీరజ్ ఒక్కసారిగా బండి ఆపుతాడు. ఇక ప్రేమ కూడా దిగుతుంది. ఏంటమ్మా అని చెప్పి అడుగుతాడు. ఏంట్రా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అంటుంది. అంత హడావిడిగా వెళ్తున్నారు అని అడుగుతూ ఉంటే అది విని ధీరజ్ ఇలా అంటూ ఉంటాడు. ఏం లేదమ్మా, చిన్న పని మీద బయటికి వెళ్తున్నామని చెప్పి అంటాడు. ఏంట్రా పని అంటే కాలేజ్కి వెళ్తున్నామమ్మా అని చెప్పి అంటాడు. ఇక ప్రేమ ధీరజ్ వాళ్ళిద్దరూ కూడా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఏంట్రా ఇంత పొద్దున్నే కాలేజ్ ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అది నాకు చెప్పకుండా హడావిడిగా వెళ్ళిపోతున్నారు అని చెప్పి అడుగుతుంది. దాంతో అక్కడ ఉన్న ధీరజ్ అయితే అలాంటిదేం లేదమ్మా, ఇప్పుడే వస్తాము ఉండమ్మా, రా ప్రేమ ఎక్కువ అని చెప్పి అంటాడు. ఇక ప్రేమ బండి ఎక్కగానే ధీరజ్ అయితే సరే అమ్మ వెళ్ళొస్తామని చెప్పి అంటాడు. ఇక బాయ్ అత్తయ్య అని చెప్పి ప్రేమ కూడా అంటుంది. అలా వాళ్ళిద్దరూ కూడా వెళ్ళిపోతారు. అది చూసి వేదవతి అయితే ఏంటి వీళ్ళు ఇంత సడన్గా ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారు, అసలు ఏం జరిగింది, ఇంతకుముందు వీళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకునే వాళ్ళు, ఇప్పుడేమో వీళ్ళే ఇంత సఖ్యతగా ఉన్నారంటే నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అని చెప్పి వేదవతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe. Thanks for watching.